కాంబినేషన్. ఏ ఇలా రండి రండి. కెమెరా ఇది. ఇదిగోవే. ఇదేంటి రీల్ ఇచ్చావు? కెమెరా ఉంటే లాభం లేదు, రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా, అందుకే అది వదిలేసి తెచ్చాను. ఆహా, మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే. సరదాగా ఒక 10 days హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే టెండర్ పెట్టేసావు కదా. ఎరా పిచ్చుకల్ని గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా? అందుకే కదా ఇక్కడ తీసుకొచ్చింది. ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్. చాలా మంది ఆ పైవోర్కి ఎక్కి అక్కడి నుంచి దూకి చేస్తారు. ఎన్ని తెలివితేటలు రా. నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. అబ్బో ఆస్తి నెత్తి మీద అద్దరు పెడితే పావడ కూడా కొనేవాడు లేడు. అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న ₹1 పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది? ఆ కొండెక్కుదామా? ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు, నేను రోజు అద్దంలో చూసుకుంటాను. నీ అద్దం అంత బాగుంటుందా? రే దీనికి చావుకుండని పేరు ఎందుకు వచ్చిందిరా? లవ్ ఫేర్ అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకి చేస్తారు గనక. ఎలా దూకి చేస్తారా? నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా. మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. ఓకే అన్నా అన్నా ఏంట్రా? అదిగో ఎలా దూకి చేస్తారన్నాగా, అదిగో సూసైడ్ పార్టీ. అన్నా అలా చవట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. నాన్సెన్స్. ఏం నువ్వు చేసింది? మీరు చేస్తున్నది ఏం బాలేదు. బాగుంటే నీకెందుకు, బాగాలేకపోతే నీకెందుకు? అసలు నువ్వెవరివి? మానవత్వం ఉన్న మనిషిని. అసలు మీ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులది. వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా. ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు. ఏయ్, మధ్యలో మా పేరెంట్స్ అంటావే? వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళైతే ఎందుకు చావమని పంపించారు? అసలు బుద్ధిందా నీకు? నేనేం చావడానికి రాలేదు, సీనరీ చూడడానికి వచ్చాను. చెడగొట్టావు. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగున పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ఓ ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్. సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యాదవ్ మెడలో ఉంది. అలాగా. మేము ఇక్కడికి టూర్కి వచ్చాం. వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతా రానా? ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిలకి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టు ఉంటుందండి. రేపు ఏంజిల్ స్పాట్ కి వస్తారా? వస్తా రానా? మీకంటే గంట ముందు వచ్చి 3 కళ్ళతో వెయిట్ చేస్తానండి. 3 కళ్ళ? 2 నాయి 1 కెమెరా. సరే నీకు రీల్ ఎక్కడ వచ్చింది గురు? థ్యాంక్స్. ఈ పంజుడు గురు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది. అది మాకు తెలుసు. దీనికి ఇదేం రోగరా? అది అప్పుడుదా సార్. అది ఎప్పుడుదా? యారన్నా ఏదన్నా పడేస్తే తిరిపి కొడుతుంది వరకు అది నిద్రే పోదా. నిద్రపోదే. ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింకి కొట్టిస్తాను. అస్సలు మన సంగతి తెలియక. చంపేస్తాను రే. అసలు నువ్వు ఇది ఒకటే బాబతు. నువ్వు తిండి తినేదా కూరుకోవు, ఇది తిరిగి ఇచ్చేదా కూరుకోదు. దొరికారు ఇద్దరికిద్దరు నాకు. ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా.
పడుకోండి. సార్ కమింగ్ సార్ కమింగ్. రే 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 ఎలా కనిపిస్తుందో నా వైఫ్ అమ్మాయిలా? అందుకే మొన్న పిట్టని సైట్ కొట్టావు, ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరావు. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, అసలు నేను కావాలని విసిరేయలేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి, ఒక కాయ వచ్చి మీ మీద పడింది. ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా, అది పడే చోట మీరు కూర్చున్నారా? పడే చాట కూర్చున్నాను కదా. అలాగే నేను ఒక డబ్బా విసిరాను, అది పడే చోట మీ ఆవిడ నుంచింది. ఇందులో నా తప్పేంటి? తప్పున్నారా? ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర వద్దు. ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలాడదీస్తాను. గురు పెట్లు చెయ్యి, తీ తీ. ఏంటి సందే ఇది? ఉట్టండి, పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టుకి కడితే పిల్లలు పుడతారంట. సరే నువ్వు కడుతూ ఉండు, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను. త్వరగా రండి. వణక్కమమ్మా. మేం తెలుగోళ్ళం. తెలుంగా? తెలుగులోనే సరసమాడదాం. నువ్వు కట్టే ఉట్టెకి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే. నేను వైన్ తాగి చొప్పడంలా, సైన్స్ చదివి చొప్పుతుండా. అమ్మా మళ్ళీ వణక్కం. దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్, దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్. నమస్కారం అండి. నమస్కారమా? వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా? అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి. ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదు నా మాట చెప్పే టైప్ అండి. మీరు కొంచెం తప్పండి. అన్నా నువ్వు రానా, మీరు వెళ్ళండి. తంబి అన్న. ఏం జరిగినా చూస్తూ పోవాలి. మనం నిమిత్త మాత్రం. దేవుడే చెప్పాడు. అవునన్నా? పోమో పో. నేను చెప్పేది అదే అన్నా. గుడి అన్నాక లేడీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మనం చూస్తూ కూర్చోవాలంతే. ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న. దా. ఏదో ఫోటోగ్రాఫర్వి, నీకెందుకురా ఈ గొడవలు? పో పొన్నే అనే. ఆ, 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 ఆ. వణక్కం అన్నా. నా కెమెరా కెమెరా. అయ్యో నా కెమెరా. నా ఒక్కగానొక్క కెమెరా రా, వదిలేండి రా ప్లీజ్. అన్నా ఇదేమని అన్న చూసారా, వీళ్ళంతా కలిసి నా బాబు, నా వల్ల అతను ఎందుకు కొడతారు? వదిలేయండి. మీరు లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని నండి లోపలికి వెళ్ళండి. పుట్ట అంత పన్ను. ఏంటయ్యా ఏమైంది? వాడు ఒక అమ్మాయిని గలాటా చేస్తుంటే మేము ఆపితే మమ్మల్ని కొడుతున్నాడు సార్. వాడేనా? ఆమా అవందా. పోలీస్ స్టేషన్. ఎందుక ఇటువంటి రోగ్ మీరేంటి సార్? వాళ్ళంటే అయ్యో పడతానండి. పొన్నంగల్ టీస్ పண்றது ఇవనికి పడకమా పోయి సార్. నరే వాడి పాత్రిక ఎడుతుపోగా తీసుకెళ్ళండి. ఏమండి అతను? అవునా, ఇదివరకు నేను అల్లరి చేశాడు కదా, ఇప్పుడు ఎవరో అమ్మాయిని అల్లరి చేస్తున్నాడ. అందుకే పోలీసులకు అప్ చెప్పాను. అల్లరి చేసింది అతను కాదండి, రౌడీలు. రౌడీలు నన్ను అల్లరి చేస్తుంటే అతనే నన్ను కాపాడాడు. నిన్న? అవునండి, అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్ చెప్పారు. అయ్యో పొరపాటు జరిగిపోయింది. సరే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం.